ప్రతి ఒక్కటి ఏదన్నా గబుకుని అన్నారనుకయ్యా టీవీలో ఇట్లా చెప్పామనుకో పలానా వాళ్ళు చెప్తాను గొడవలు పడేవాళ్ళు వచ్చి తన్నేవాళ్ళు ఇళ్ళకి వచ్చి తన్నేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు, గొడవలు అలాంటివి లేవు. ఇక్కడ బోడే ప్రసాద్ గారు కూడా గెలిచినాక కూడా గొడవలు లేవు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏదన్నా మనం అడిగినా చేసి పెడతాడు ఆయన. మంచోడు. రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నట్లయితే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటారు. అక్రమ కేసులు పెడుతున్నారంటయ్యా. ఇంతవరకేమో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం అది ఎమ్మెల్యేలు మంత్రులు అనే ఒక గౌరవం లేకోకుండా కొద్ది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు కదయ్యా. ఇష్టాచారంగా మాట్లాడటం వలన అది కొంచెం కొందరికి నచ్చుద్ది, 90 మందికి నచ్చదు. ఇప్పుడు నువ్వు మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థానం ఏంటో నువ్వు మర్చిపోకూడదు కదయ్యా. ఇప్పుడు అందరు గెలిపించినప్పుడు చిచ్చి తిడుతున్నాడు అన్న పేరు వాళ్ళకి వచ్చిందని వాళ్ళు మైనస్లో పడిపోయి వాళ్ళు చూడు వాళ్ళ పరిస్థితి వరదాకా వాడిపోయారు కదా. అదే కనుక నిప్పులాగా నువ్వు వచ్చిన మనిషికి గౌరవించడం అలాంటివి చేసినట్టయితే ఒక మంత్రి అన్న వాదాన్ని మర్చిపోకుండా నేను మంత్రినైనా నేను సాధారణంగా మనుషుల్లో తిరగాలి, మనం తెలుసుకోవాలి. ఇంతవరకు మనకైతే మన పరిస్థితి ఏంటి ఆలోచించి ఏముండేది కాదు, అంత ఇదిగా వాడిపోయేది కాదు. మరి జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు టెక్నాలజీ గలడయ్యా. ఆబద్ధం ఎందుకు కానీ చంద్రబాబు నాయుడు నెంబర్ 1. ఆబద్ధం మనం ఎవరైనా పార్టీ గురించి జగన్ చేసాడు వాళ్ళు చేసాడు అని కాదు, కానీ చంద్రబాబు నాయుడు టెక్నాలజీ బలంగా మటుకి నెంబర్ 1 క్యాండిడేట్. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. 99% కన్ఫర్మ్గా చేస్తాడయ్యా ఆయన. చేస్తాడు. పట్టం కట్టారు దేశాల నుంచి కూడా అయ్యా. అమెరికా నుంచి కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి ఓటేశారయ్యా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అని అన్న ఒక ఆలోచనతో చాలామంది లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఓటేయమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మంచి మెజార్టీతో గెలిచాడు. ఆయన చేస్తాడయ్యా, చేస్తాడు. ఇక్కడ కోరుకుందాం. పవన్ కళ్యాణ్ కూడా అయ్యా ఆయన ఒక సినిమా తీస్తే కోట్లు ఆశిస్తుంది. ఆయన కూడా చాలా మంది మంత్రులు ఏమైందంటే అయ్యా ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలని బాగా ఆయన మీద టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ ఏమైందంటే వీళ్ళకే నష్టం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన సినిమా తీసుకుంటే బోడంత ఆస్తి వస్తుంది, ఆయనకి డబ్బులు కరువు లేదు. ఏంటంటే ఒక సామాన్యులకి ఏదో ఒకటి మనంతుగా ఏదన్నా వాళ్ళకి చెయ్యాలి. ప్రజలకి మనం పుట్టాం, మనుషులు పుట్టినాక మనం ఏదన్నా కానీ ప్రజలకు చెయ్యాలి. నా వంతు బాధ్యతగా చేయాలని ఆయన వచ్చాడు, చేస్తాడు. ఆయన చేస్తాడు, మంచోడు. వ్యక్తిగతంగా ₹1 ఆశపడే మనిషి కాదు, ఒకరిని విమర్శించి తేలిగ్గా మాట్లాడేవాడు కాదు. ఆయన కూడా చాలా బాధలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన, మంచోడు. ఏదైనా ఆయన కూడా పార్టీలో సగం సీట్లు వచ్చినా ఆయన ఏదైనా చేయగలడు, చేస్తాడు. మంచోడు, కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక పిల్లడు పుడతాడు, పుట్టగానే పరిగెత్తాడు కదా, విమర్శించేవాడు విమర్శిస్తాడు. ఇప్పుడు ఇంట్లో వెళ్ళి అన్నం పెట్టి అమ్మ అంటాం, ఉడికినాక కదా పెట్టేది, ఏడితే సుఖం లేదు కదా. ఇప్పుడు 10 నెలలు అయింది, 10 నెలలకు ఏముంటుంది పురుడు గుడ్డు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన ఎన్ని ఉన్నాయి, తాడి చెట్లు గోతులు ఉన్నాయి. మరి ఆ తాడి చెట్లు గోతులను కుత్తి బూడ్చుకుంటూ రావాలి. అభివృద్ధి అనేది ఒక రోజులో జరిగేది కాదు. మనం ఇల్లు కట్టుకోవాలంటేనే 6 నెలలో 8 నెలలో పడుతుంది. మరి ఇంత పెద్ద రాష్ట్రం, మరి అభివృద్ధి అంటే మాటలు కాదు కదా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అన్నారు. మీరు కుర్రాళ్ళుగా ఏం చేశారు? మీకు ఏజ్ మీకు యంగే కరెక్టే, మీరు యంగ్గా ఉండి ఏం చేశారు? నాశనం చేశారు. ఇవాళ దాన్ని బాగు చేసుకోవడానికి మరి 72 ఏళ్ళు 74 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మరి నిద్రాహారాలమని కష్టపడుతుంది ప్రజల కోసమే కదా. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే, రేపు నా మనవడికి ఉద్యోగం అవసరంలా, నా కొడుకు అవసరంలా, నాకు ఇలా 4 ఏళ్ళు పెన్షన్ ఇస్తే చాలు. ఎంగిలి మెతికలు కాసిపడే జనం ఉన్నందుకాలం రాష్ట్రాలు బాగుపడవు. ప్రజలు నాకేమి ఇచ్చావని అడుగుతున్నారు, కానీ అసలు ఈ ప్రజలందరూ ప్రభుత్వానికి ఏమి ఇస్తున్నారు అది దాన్ని క్వశ్చన్ చేసుకోడు. ఎంతసేపు ₹100 దొరికిందా, 4 ఏళ్ళు మావాడు పెన్షన్ వచ్చిందా, దాన్ని కొట్టి లాక్కుని అది కూడా బోర్లో వాడదామా?
ఈ టైపు జనమే కానీ అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు 20 మంది ఉంటే మాకు రాష్ట్రం ఏమైపోతే మాకెందుకు, మాకు 4 ఏళ్ళు అమ్మఒడి ఇవన్నీ ఇప్పుడు అసలు ఎటు పోతున్నాం అనేది అసలు ఆలోచన లేని మనుషులు వీళ్ళందరూ. అంటే ఈసారి మనం చూసినట్లేదు సార్, రాష్ట్రం మొత్తం మీద కూడా మూకుమ్మడిగా అభివృద్ధి చేస్తారని ఒకే ఒక నినాదంతో 124 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు చంద్రబాబు గారిని చూసి. అవును, ఇప్పుడు చెడగొట్టేవాడికి కూడా ఇచ్చారుగా భారీ మెజార్టీ. కాదు ఒక ఛాన్స్ అంటే ఇప్పుడు ఎట్లుండదు చెప్పనా, స్త్రీకి ఒక కన్ని పిల్లకి ఒక ఛాన్స్ అంటే మా శీలం పోయినట్టే, అట్లాగే ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి శీలం పోగొట్టుకున్నారు. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఏంటి ఛాన్స్ చూసేది, శుభ్రంగా ఇప్పుడు ఒక మనిషి శుభ్రంగా చేస్తున్నాడు చేయనివ్వండి. ఒక ఛాన్స్ అంటే ఎవరు నాశనం అయ్యారు, మనమేగా నాశనం అయింది. ఛాన్స్ ఇచ్చి నాశనం అయింది ఎవరు, మనమే కదా, ప్రజలే. మరి ప్రజలంటే మనమేగా నాశనం అయింది. ఏదో అంటే శివుడు అంటే వరం ఇస్తానంట, శాంపుల్ చూస్తాను శివుడు నెత్తి మీద చేయబెడతాను వెళ్ళాడంట భస్మాసురుడు. అట్లాంటి జనం వీళ్ళు. అధికారం ఇచ్చారండి, చేస్తాడండి, ఆయన కూడా నిద్రేం పోట్ల. ఇప్పుడు ఒక కుర్రాడిగా మీరున్నారు, మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, నేను స్వేచ్ఛగా తిరుగుతున్నా, ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడా? తిరుగుతలేదు కదా. ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ఓ పక్కన ఎవడైనా పోటీ పడుతాడో చూసుకోవాలి, ఓ పక్కన ఎటు నుంచి ప్రభుత్వానికి యాంటీకి వస్తాడో చూసుకోవాలి, ఓ పక్కన అభివృద్ధి చూసుకోవాలి. వీళ్ళకి సంక్షేమ పథకాలు అంటున్నారు, వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇస్తే రైతులే మాకేంటి అంటారు, ఈ బేవర్స్గా తినేవాళ్ళే బేవర్స్గా మాకేదంటున్నారు. ఇన్నిటి మధ్యలో మరి సతమవుతం అవుతూ మరి గాడిలో పెట్టాలని ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 10 నెలలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు గాడిలో రాదు ఇది. ఇప్పుడు ప్రపంచంలో, దేశంలో కాదు, మన దేశం ఏంటి, వాళ్ళు ప్రపంచ మేధవుల్లోనే ఒకడు. రాజకీయ పరంగా ఏ పరంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఆలోచన పరుడు, ఆవేశం లేని మనిషి. అదే ఆవేశం ఉంటే జగన్లాగానే కనపడ్డంలో లోన్ అయ్యొచ్చుగా. ఏమైనా ఇబ్బందా? నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా కెలగలేదు కదా. ఇప్పుడు అతను స్వయం ఒకవేళ ప్రజలకు నచ్చలేదు అనుకో, ప్రజలందరూ తెలిసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని, ఏమో ఆళ్ళకి కుదరక ఏడాకులు ఇచ్చుకున్నాడు. ఇడిపోయిన వాళ్ళు ఏమి బయటకు వచ్చేమి గోల్ చేయలేదు కదా. ఇప్పుడు నేను ఇడిపోయా మొదటి భార్య అని నా కోపం రావాలి, రెండో అమ్మాయికి రావాలి. వాళ్ళకి లేని నొప్పి వీళ్ళకి ఎందుకు? దాన్ని ఏదో పోతుందని చూపిస్తారు ఎందుకు? వైసీపీ విధానాలు నచ్చకే టీడీపీకి పట్టం కట్టారు ప్రజలు. సో నేనేమంటున్నానంటే రేపు మే నెల నుంచి మీరు చూసే ఉంటారు, బాబు గారు ప్రతి పథకం కూడా అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం కావచ్చు, రైతులకు. అవునండి, ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. చేస్తారన్న నమ్మకం ఉంది, ఇచ్చిన ప్రతి హామీ కూడా చేస్తారు. ఎందుకు నమ్మకం లేదు? చేస్తారు. చేయకపోతే రెండోసారి మళ్ళీ జనాలు మళ్ళీ రివర్స్ అవుతారు. కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకే బ్రహ్మాండంగా చేస్తుంది, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఎవరో ఈ ఎంగిలి మెతుకులు కాసిపోయేవాళ్ళు మాకివ్వట్లేదని అంటున్నారు. కానీ అన్ని ఇళ్ళు అయితే మీరేం చేస్తారు? తిని ఇంట్లో పడుకుంటారా? మీరు పని చేయరా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? కష్టపడి పెళ్ళాన్ని పోషించుకుంటానికేగా. అన్ని ప్రభుత్వం నువ్వేం చేస్తా? పెళ్ళంతో కులుకుతావు ఇంట్లో ఉండి. నువ్వు కష్టపడవా? మగాళ్ళలాగా పోషించుకో నీ కుటుంబాన్ని. అన్ని ప్రభుత్వం ఇస్తే నువ్వేం చేస్తావు? ప్రతి ఒక్కడు ప్రభుత్వం నాకేవాళ్ళు, నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో. అమరావతి పోలవరం అవునండి కడుతున్నారు కదా, కనపడుతుంది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు వెళ్తున్నారు, ఇప్పుడు మీడియా వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు పోలవరం వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అన్ని. ఇప్పుడు ఇంకోటి వైసీపీ ప్రభుత్వంలో ఈ జనమందరూ అంటున్నారు చూడు, ఈ మరమరాలు తినే బ్యాచ్ మాకు అన్నీ ఇచ్చాడని. ఏమి ఇచ్చాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే మాట్లాడినాడు లేడు. స్టీల్ ప్లాంట్ డబ్బులు స్టీల్ ప్లాంట్ ఖర్చు పెడుతున్నాడు, పోలవరం డబ్బులు పోలవరానికి ఖర్చు పెడుతున్నాడు, అమరావతి డబ్బులు అమరావతికి ఖర్చు పెడుతున్నాడు, దానికి ఖర్చు పెడుతున్నాడు. ఇంకేం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఉండగా ఏం చేశారు? ఇవన్నీ తీసుకొచ్చి సంక్షేమ పథకాలు వీళ్ళ కింద పనిచేశారు, ఈ పథకాల కింద పనిచేశారు. అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు ఏమంటే అభివృద్ధి చెందాలి, మనకు కంపెనీలు రావాలి, మన పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ 4 ఏళ్ళు కాసి పెడతారు, రేపు నీ కొడుకు 40 ఏళ్ళు తెస్తాడు. ముందు రాష్ట్రం డెవలప్ అవనివ్వండి, తర్వాత ప్రతిఫలాలు తినండి. ఇవాళ తెలంగాణ ఉంది, డెవలప్ అయింది. మన వాళ్ళు ఆంధ్ర వాడు తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి బాగు చేస్తేనే వీళ్ళందరూ వెళ్ళేది. అది కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడుగా. చాలాసార్లు చాలా సందర్భాల్లో కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఏది బాబు గారు ఇవన్నీ చేశారని. తర్వాత దాన్ని వీళ్ళు కొనసాగించారు, వాళ్ళు పెంచుకున్నారు. మనకు అట్ట కాదుగా, ఈ చేసి నేను కూల్చుకుంటూ వస్తాను, ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఈ ముసలోళ్ళు కానీ వీళ్ళు కానీ పథకాలు అడిగేవాళ్ళు కానీ రేపు మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి? ఎంతకాలం ఈ 4 సరే ఓకేనండి, మీ ప్రభుత్వమే మంచిది, మీరే మంచివాళ్ళు. 5 సంవత్సరాలు రాష్ట్రం ఎంత బాగుపడిపోయిందా?
కనేదానికి హాస్పిటల్కి వెళ్ళకుండా డెలివరీలు అయిపోతున్నారు రోడ్ల మీద డమా 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 మోగి. ప్రభుత్వాన్ని మార్చారు కదా. అందుకే నాకు రోడ్లు వేసారుగా, సంక్రాంతిగా రోడ్లు అన్నారు. ప్యాచ్ వర్క్లు వేసారు కొన్నిసార్లు పూర్తి రోడ్లు వేసారు. వాళ్ళు అభివృద్ధి వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలల పూర్తవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మాకు బాగానే ఉంది, మాకు బాగానే ఉందయ్యా. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఓళ్ళు తేడా ఏం తేడా ఉంది బాబాయ్? అది దేశాలు మామూలుగా అందరూ పెట్టేవాడు. అది అయితే మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలంతా కూడా ఆయన ఓట్లేసి గెలిపించారు. అంతే. చేస్తారా అంటే? చేస్తాడు. నమ్మకం ఉందా మీకు చంద్రబాబు మీద? ఎందుకు అంత నమ్మకం అంటే? జనాలు కంపెనీలు వస్తున్నాయి, ఇంకేం కావాలి? చదువుకునే వాళ్ళకి కంపెనీలు వస్తున్నాయ్యా, సబ్ ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ ఉండగా అన్ని పీక్దే, ప్రతి దాంట్లో వాటా. ఏమండి మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి బాబాయ్? అయ్యో ఓకే, అయ్యి కడుతున్నారుగా. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగానే ఉంటుంది. అయితే ఒకే ఒక ప్రశ్న పడితే ఇబ్బంది పెట్టను. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఒడిదే అన్ని వేస్ట్ మాటలు. మా ఊళ్ళో ఈ ఊళ్ళో ఎవడు పెట్టలా. ఇక్కడ లేదులే, రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంటే రౌడీజం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేదు రౌడీజం. అది అక్రమ కేసులు పెడుతున్నారా అంటే? అక్రమ కేసులు ఊరిని ఎవడు పెడతాడయ్యా? అంటే అధికారులను అడ్డు పెట్టుకుని పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒడిదే వేస్ట్ మాటలు. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది బాబాయ్? ఆయన బాగానే ఉన్నాడు. ఓకే, ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తావు ఈ గవర్నమెంట్ గురించి? ఈ గవర్నమెంట్ బాగానే ఉంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలలు అంటే 10 నెలల్లో ఇంకా ప్రభుత్వం కొత్తగా అన్నీ ఒకేసారి చేయలేదు కదా. నిదానంగా ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి మాకు కూడా మార్పు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే, ఏ మార్పు గమనిస్తుంటారు బ్రదర్ ఈ 10 నెలల్లో మీ వరకు మీకు అనిపించింది? మాకు అనిపించింది అయితే మొట్టమొదట బడ్జెట్ లేదన్నారు, కానీ ఏదో రకంగా ప్రయత్నం చేసి ఇప్పుడు విద్యార్థులకైతే స్కాలర్షిప్లు వేస్తున్నారు. మాకైతే పడినాయి, మరి ఎంత అందరికీ పడినాయి లేదనే విషయం మాకైతే తెలియదు. అది మరి జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ బాబు గారిది చంద్రబాబు నాయుడు గారిది తేడా అంటే అది చెప్పలేమండి. ఎవరి ప్రభుత్వ పాలన వాళ్ళది, ఎవరు పాలించే విధానం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ చేయడం అనేది అది మేము చెప్పలేము. జగన్ పరిపాలన చూసారు, ఆల్రెడీ చంద్రబాబు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు ప్రజల అధికారం. వాళ్ళిద్దరు పరిపాలన విధానం గురించి మాట్లాడుకుంటే ఎవరు ఎలా అనేది మీ అభిప్రాయం ప్రకారం? అది మనకు అంత ఐడియా లేదు. అంటే గతం చూసారు కదా ఎలా చేశారు జగన్ అనేది. జగన్ గారు ఏం చేశారంటే ఇప్పుడు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అందరికీ వచ్చినాయని చెప్పను, కానీ చాలా వరకు వచ్చినాయి. ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. ఇంకా విద్యార్థులకి అమ్మఒడి అని చెప్పని డైరెక్ట్గా తల్లుల బ్యాంకుల ఖాతాలోకి వేశారు. ఇంకా ఎంతోమందికి ఉపాధిని కల్పించారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ ఉన్న డెవలప్మెంట్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఐటీ పార్క్ కూడా పెట్టారనమాట మనకి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే ఆయన కూడా బాగా చేస్తున్నారు అనుకుంటున్నామండి. అంటే ప్రజల్లోకి వస్తున్నారు, కనిపిస్తున్నారని నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఆయన పాత్ర లేకుండా ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి పథకాలు అందుతున్నాయి అని చెప్పని మేము చెప్పలేము. ఓకే, ఫైనల్ ఒకటే ప్రశ్న కదా, ఈ గవర్నమెంట్ వచ్చాక కూటమి గవర్నమెంట్ వచ్చాక ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద కక్షగట్టి కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటారు, ఎంతవరకు నిజం? అది వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన సంబంధం అయ్యండి, మనం చెప్పలేము అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి కక్షలు కార్పణ్యాలు వాళ్ళు ఉంటాయి, కానీ నాయకులు అనేవాడు ప్రజలను పాలించడానికి వచ్చారు కాబట్టి ముందు అదే చేస్తారు కదా. ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాటిలో మనం తలదొచ్చకుండా ఉన్నంత వరకు మనం బాగుంటాం, నాయకులు బాగుంటారు. ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? ఒక మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయిందండి, ఇంకా ఖచ్చితంగా మార్పు కనిపించింది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 10 నెలలు పూర్తయింది బాబే, ఎలా అనిపిస్తుంది అన్న ఈ పరిపాలన వచ్చాక మీకు? ఏం చెప్తామయ్యా, మామూలే మాట్లాడదండి బాబాయ్, మీరు మాట్లాడదు కదా, మీరు చెప్పండి బాబాయ్, మీరు చెప్పండి మీ అభిప్రాయం, మీరు చెప్పండి. ఏముంది ఏముంది ఎలా ఉందా, బాగుందా? ఏముంది, నాకు పెన్షన్ ఇస్తాడు. పెన్షన్ పెంచారు కదా, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు అడగడం కానీ ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు, మంచిగానే చేస్తున్నారు. మరి జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తావు? ఏముంది తేడా ఏం లేదు, ఆయన 3,000 ఇచ్చాడు, 4,000 ఇస్తున్నాడు. అంటే పరిపాలన అంటే బాబు ఒక రకంగా మనం చెప్పలేము, ఒకడికి మంచోడు అవుతాడు, ఒకడు మంచోడు కాడు. ఇప్పుడు నాకే 4 కొడుకులు ఉన్నారు, 4గురికి నేనే మంచోడిని అవను, అది ఇంకేం చెప్తాం. తేడా ఏముంది, రేపు వాడు వస్తాడు, మళ్ళీ
రకరకాలుగా ఉంటాయి. అదేలే బాబు. మరి మనం అంతకాడికి మనం చెప్పేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన సంగతి మనకు తెలియదు. బాబాయ్ మాట్లాడుతున్నాం. అంటే ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు బాబాయ్, డిప్యూటీ సీఎం ఉన్నాళ్ళే అంటే చూస్తూ ఉంటున్నారు కదా. ఉన్నారంటే ఆయన పరిపాలన ఎట్టుందంటే ఆయన ఇక్కడ కాదుగా, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినోడు కానీ బాగానే చూస్తున్నాడు అంటున్నారు. ఓకే, అందరూ అంటున్నారు. అయితే బాబాయ్ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఈ గవర్నమెంట్ వచ్చాక అక్రమంగా కేసులు పెడుతున్నారంట వాళ్ళ మీద, ఎంతవరకు నిజం? అది మాత్రం నాకు తెలియదమ్మా. అదేలే బాబాయ్. సరే, మామూలుగా ఎవరైనా ప్రశ్నించినా మాట్లాడిన ఏమన్నా దౌర్జన్యాలు కొట్టట్లు ఉన్నాయంటే ఏం లేవు. మరి ఇంకెలా ఉండొచ్చు? 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? ఇలాగ ఉంటుందో ఇంకెలా ఉంటుందో మారుద్దో చెప్పలేము. ఓకే, ఇప్పుడు మాత్రం గొడవలు కొట్లాట్లు లేవు. మరి రేపు మే నెల నుంచి పథకాలను అమలు చేస్తారంట. ఏమో మరి నిజమెంత అబద్ధం అంతా తెలియదు. ఓకే, జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన యంగు ఈయన ఓల్డ్. అలా కాదుగా పరిపాలన విధానంలో. పరిపాలన ఇరువురు ఒకటే ఇంచుమించుగా ఎవరి విజన్లో వాళ్ళు వెళ్తారు. అంటే గతంలో జగన్ చూశారు, జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన గతంలో కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్య పరిపాలన విధానంలో అంటే మీరు గమనించిన తేడా అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. అదే బాబు ఏం చెప్తారంట బాగానే ఉందంటే ఎవరి పని విధానం ఎలా ఉంది? ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఆయన విజన్ అయింది. మీకు ఎవరికి నచ్చిందంటే మీ వారికి ఎవరి పరిపాలన విధానం మీకు నచ్చిందంటే? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇద్దరు సీఎంలు మనోళ్ళే కాబట్టి ఓకే, ఇద్దరు పరిపాలన మంచిది. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన పరిధిలో ఆయన వెళ్తున్నారు. అంటే ఆయనతో పాటు 20 మందిని గెలిపించుకున్నారు. ఆయన కూడా గెలిచిన తర్వాత ఏమైనా పని చేస్తున్నారా అంటే? పని చేస్తున్నారు, ఆయన పరిధిలో ఆయన పని చేస్తారు. ఓకే, ఆయనకున్న లిమిట్స్. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు రానున్న సమయం ఉంది? భవిష్యత్తు ఏమని చెప్పలేంగా లేము, బట్ ఎలా ఉండొచ్చు అని. ఉండొచ్చు అంటే సాయంత్రం మనం ఉంటామో లేదో మనకే తెలియదు. అంటే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారా? చెప్పిన విధంగా ప్రజలకు మంచి చేస్తారా అంటే? చేస్తారని అనుకుంటున్నాం, ఆశిద్దాం.